హలో గైస్, డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, కరెంట్ టైమ్స్లో డ్రాప్ షిప్పింగ్లో వచ్చిన అప్డేట్స్ ఏంటి అనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో వేసాను. మీరు ఇంకా చూడలేదంటే వెళ్ళి చూడండి. లింక్ ఇటువైపు డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. సో మర్చిపోకుండా వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ మీకు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి అని ఆల్రెడీ తెలిసింటే మనం ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో టాపిక్ ఏంటంటే మన ఇండియాలో నేను ఎందుకు డ్రాప్ షిప్పింగ్ను లాంగ్ టర్మ్ కన్సిడర్ చెయ్యను అనే దాని గురించి. సో ఈ వీడియో ఎవరి కోసం అంటే నాలాంటి యంగ్స్టర్స్, మెయిన్గా కాలేజ్ కిడ్స్ ఎవరైతే ఈ యూఎస్ఏ వీడియోస్ చూసి నేను డ్రాప్ షిప్పింగ్ను ప్యాసివ్ ఇన్కమ్గా చేస్తా, డ్రాప్ షిప్పింగ్ నుంచి ఒక రియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ను క్రియేట్ చేసి ఈ 9 to 5 జాబ్ ఎస్కేప్ అయిపోతా అని ఎవరైతే హోప్స్ పెట్టుకున్నారో, ఎవరైతే నేను డ్రాప్ షిప్పింగ్లో ల్యాక్స్ ఎర్న్ చేస్తాను, మా పేరెంట్స్కి చూపిస్తాను, ప్రూవ్ చేస్తాను అని ఎవరైతే ఛాలెంజెస్ పెట్టుకున్నారో వాళ్ళ కోసం. సో ఈ వీడియోలో డ్రాప్ షిప్పింగ్ చేసే వాళ్ళు ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాటిని ఎలా సాల్వ్ చేయడం అనే దాని గురించి మాట్లాడబోతున్నాం. అండ్ ఒకవేళ మీరు నేను ఆల్రెడీ డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేసేసాను అండ్ ఇప్పుడు నాకు సక్సెస్ కావడం అనేది ఒకే ఒక సొల్యూషన్ ఉండేది అని మీరు అనుకుంటే మీరు ఏం చేయాలి అనే టిప్ను నేను వీడియో ఫైనల్లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో డ్రాప్ షిప్పింగ్కు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాబ్లమ్స్ అండ్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాబ్లమ్స్. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాబ్లం ఏంటి? బేసిక్గా మనం ఏ ప్రోడక్ట్ యాడ్ రూపంగా ఇన్స్టా యాడ్, గూగుల్ యాడ్ లేక ఫేస్బుక్ యాడ్గా కస్టమర్కు రీచ్ అయినా, ఒకవేళ మీ ప్రోడక్ట్ యూనిక్గా లేకపోతే, ఒకవేళ మీ ప్రోడక్ట్ యాడ్ మీరు క్రియేట్ చేసిన యాడ్ వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా లేకపోతే, అలా ఉన్నా కూడా మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే ఆ టైటిల్ని అలాగే స్కాన్ చేసి వాళ్ళు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సర్చ్ చేస్తూ వస్తున్నారు. బికాజ్ వాళ్ళకి రీజన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు మీ వెబ్సైట్ను ట్రస్ట్ చేయాలి అనేది. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ వాళ్ళ యొక్క ట్రస్ట్ను గెయిన్ చేసింది. వాళ్ళు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లాంటి టాప్ ఈకామర్స్ ప్లాట్ఫామ్స్తో మీ వెబ్సైట్ను కంపేర్ చేసి చూస్తారు. ఎందుకంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళకు క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తుంది అండ్ దాంతోపాటు వాళ్ళు వాళ్ళ షిప్పింగ్ను ట్రాక్ చేయవచ్చు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కంప్లైంట్ చేసి రీఫండ్ తీసుకోవచ్చు, ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఈ విధంగా చాలా విధాలుగా ఆ ప్లాట్ఫామ్స్ కస్టమర్కు చాలా ఫీచర్స్ని ఇస్తుంది. అవి మనం ఒక షాపిఫై వెబ్సైట్గా ఇవ్వడం కష్టంగా ఉంటుంది. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. సో దీనికి సొల్యూషన్ ఏంటి? కస్టమర్ పాయింట్ ఆఫ్ నుంచి మనం ట్రస్ట్ గెయిన్ చేయాలంటే ఏం చేయాలి? మీరు క్రియేట్ చేసే వెబ్సైట్ చాలా క్లాసిక్గా ఉండాలి. ఏనో తానో అని ఉంటే వెబ్సైట్ వర్క్ అవ్వదు. అండ్ దాంతోపాటు ఆ వెబ్సైట్ను చూడగానే కస్టమర్కు ఒక గ్యారంటీ అనేది రావాలి, ట్రస్టబుల్గా ఉండాలి. దాంతోపాటు మీరు ఏ యాడ్ అయితే ఇన్స్టా అండ్ గూగుల్ అండ్ ఫేస్బుక్లో ఇచ్చింటారో ప్రమోట్ చేయడానికి, ఆ యాడ్ చాలా క్లారిటీగా క్వాలిటీగా ఉండాలి. యాడ్ని చూస్తేనే ఓకే ఇది చాలా యూనిక్గా ఉంది, ఇది ట్రై చేయొచ్చు, కావాలి అని అట్రాక్టివ్గా ఉండాలి. సో ఈ విధంగా ఒక స్టాండర్డ్ యాడ్ అండ్ ఒక స్టాండర్డ్ వెబ్సైట్ను మీరు క్రియేట్ చేయగలగాలి. అప్పుడే మీ సక్సెస్ రేట్ మిగిలిన ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో నెంబర్ 2, సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ల్యాక్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ యూట్యూబ్ వీడియోస్ చూసి బ్లైండ్గా ఎండ్ రిజల్ట్స్ తెలుసుకోకుండా ఆ యూట్యూబ్ వీడియోస్ను అలాగే ఫాలో చేసి, అలాగే రిజిస్టర్ చేసి, అలాగే పే చేసి, అలాగే రన్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల వాళ్ళ లొకేషన్లో కానీ వాళ్ళు ఉన్న ప్లేస్లో కానీ ఆ వీడియోలో చూపించినంత ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో ఒక ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారంటే యూఎస్ఏలో అక్కడున్న ఏరియాలో ఆ ప్రోడక్ట్కు సేల్స్ ఎక్కువగా ఉండొచ్చు. బట్ సేమ్ ప్రోడక్ట్ కానీ లేక ఇక్కడున్న మీరు ఏదైనా కొత్త ప్రోడక్ట్ను ట్రై చేసినప్పుడు మీకు ఇండియాలో అంత రెస్పాన్స్ దొరకకపోవచ్చు. సో అది మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ రాకపోతే డిసప్పాయింట్ అయిపోతారు. అది మెయిన్ ప్రాబ్లం. అండ్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి, ఒకవేళ మీరు షాపిఫైలో వెబ్సైట్ను క్రియేట్ చేస్తున్నారంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి షాపిఫైలో మంత్లీ అమౌంట్ అని పే చేయాల్సి ఉంటుంది. సో ఆ అమౌంట్కి అండ్ ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఇన్స్టా యాడ్స్ ఎలా రన్ చేయాలి, గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, వాటిని ఎలా ట్రాక్ చేయాలి, అక్కడ డబ్బులు ఎలా లాస్ చేయకుండా ఉండాలి అనే దానికంతా ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఈ మొత్తం ప్రాసెస్కి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంటే టైం అండ్ మనీ ఇన్వెస్ట్మెంట్కి మీరు ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్కి కొన్నిసార్లు మ్యాచ్ కాకపోవచ్చు. కొన్నిసార్లు కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మ్యాచ్ కాకుండా పోవచ్చు. సో ఇది మేజర్ ప్రాబ్లమ్గా నేను కన్సిడర్ చేస్తున్నా సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే డెలివరీ. మన ఇండియాలో డెలివరీ ఒక మెయిన్ ప్రాబ్లం అనే చెప్పొచ్చు. ఎందుకంటే డెలివరీ కాస్ట్ ఎక్కువగా ఉంది.
దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఎవరైతే మన దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళు ఈ క్యాష్ ఆన్ డెలివరీకి ఆప్ట్ చేసుకుంటున్నారు. ఇది మేజర్ ప్రాబ్లం. యూఎస్ఏ సక్సెస్ రేట్కి మన ఇండియా ఫెయిల్యూర్ రేట్కి డ్రాప్ షిప్పింగ్ ఫెయిల్యూర్కు ఏం రీజన్ అంటే ఈ క్యాష్ ఆన్ డెలివరీని అని నేను చెప్తాను. ఎందుకంటే యూఎస్ఏలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రీపెయిడ్ పే చేస్తారు, అంటే తీసుకునేటప్పుడే అమౌంట్ ఇచ్చేస్తారు. సో దానివల్ల మనకు అమౌంట్ రొటేషన్లో ఉంటుంది, మనం ప్రోడక్ట్స్ను ప్రాసెస్ చేయొచ్చు. బట్ మన ఇండియాలో అలా అవ్వదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అది వస్తుందో లేదో ఫస్ట్ రాని ఆ తర్వాత పే చేసుకుంటాం, మనకు ఫస్ట్ ప్రోడక్ట్ రీచ్ కానీ ఆ తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకుంటాం అనే ఒక సేఫ్టీ కోసం అందరూ క్యాష్ ఆన్ డెలివరీనే తీసుకుంటారు. సో అలా క్యాష్ ఆన్ డెలివరీ తీసుకున్నప్పుడు మనకు అమౌంట్ రాకముందే మనం ప్రోడక్ట్ను వేరే వెబ్సైట్ నుంచి తీయడమో లేక హోల్సేలర్ దగ్గర నుంచి తీయడమో చేసి అక్కడి నుంచి మనం మన వెబ్సైట్లో వచ్చిన ఆర్డర్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తీయడం, సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ సెండ్ చేయడం, సో ఈ రెండు ప్రాసెస్ మీద మనం ఇన్వెస్ట్ చేసి ఉంటాం. ఒకవేళ ఈ ప్రాసెస్ రీచ్ అవ్వడం కానీ లేట్ అయిందంటే, డెలివరీ లేట్ అయింది, డెలివరీలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, లేక 1 or 2 days గ్యాప్ వచ్చింది, అందులో కస్టమర్ తన మూడ్ను మైండ్ను చేంజ్ చేసుకున్నాడు అనుకుంటే, చేసి క్యాన్సిల్ చేశాడంటే స్వాహా, మనం చేసిన ఈ 2 ఇన్వెస్ట్మెంట్లు బొక్క అయిపోద్ది. అండ్ అది రిటర్న్ వస్తుందా లేదా అనేది కూడా మనకు బొక్క అయిపోద్ది. సో దీనివల్ల ఒక ప్రోడక్ట్ మీద మనం వేసిన ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ రూపంగా కాకుండా మనం వేసిన ఇన్వెస్ట్మెంటే మనకు రిటర్న్ రావడానికి దాదాపు 15 days గ్యాప్ అనేది ఉంటుంది. సో ఈ గ్యాప్ను కవర్ చేసేంత ఇన్వెస్ట్మెంట్ మీ వద్ద ఉండాలి. సో అది ఒక మేజర్ ప్రాబ్లంగానే నేను కన్సిడర్ చేస్తున్నాను. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, టెక్నికల్ నాలెడ్జ్ సొల్యూషన్ ఆబ్వియస్గా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు టైం ఇన్వెస్ట్ చేసి నేను షార్ట్ ఇందులో ఆన్ చేయాలి బ్రో, నాకు ఇదే ఆప్షన్ అంటే మీరు నేర్చుకునేయాల్సి ఉంటుంది. ఇట్స్ కమ్స్ విత్ ద ఎక్స్పీరియన్స్ అని చెప్పడం. ఒక కాలేజ్ కిడ్గా నువ్వు ఇది నేర్చుకుంటున్నావు అంటే ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్, సో నథింగ్ రాంగ్ ఇన్ దట్. అండ్ ఇంకో సైడ్ ఈ ఇన్వెస్ట్మెంట్కి దీన్ని సాల్వ్ చేయడానికి సొల్యూషన్ ఏంటి బ్రో అంటే, అగైన్ వెబ్సైట్. మీ వెబ్సైట్ చాలా క్లాసిక్గా ఉంది అండ్ ప్రోడక్ట్ చాలా యూనిక్గా ఉంది అంటే కస్టమర్స్ క్యాష్ ఆన్ డెలివరీనే కావాలి అని డిమాండ్ చేయరు. సో మీ ప్రోడక్ట్ ఎంత యూనిక్గా ఉండాలంటే అది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఉండకూడదు. వాళ్ళు సెర్చ్ చేస్తే దొరకకూడదు. అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాదు, ఏ ప్లాట్ఫామ్లోనూ దొరకకూడదు. అప్పుడు ఓకే, నాకు చాలా అవసరంగా ఉంది, చాలా యూనిక్గా ఉంది, నేను ట్రై చేయాలి అనే క్యూరియాసిటీతో 10 మంది కస్టమర్స్ చూసారంటే మినిమం ఒక 3 or 4 కస్టమర్స్ అన్న ఆర్డర్ చేస్తారు. సో అప్పుడు మీరు క్యాష్ ఆన్ డెలివరీనే పెట్టాలని లేదు, డైరెక్ట్ పేమెంట్ కూడా పెట్టి మీ సేల్స్ను రన్ చేయవచ్చు. సో మన ఇండియాలో డ్రాప్ షిప్పింగ్ చేస్తున్న వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ వాటి యొక్క సొల్యూషన్స్ నేను ఈ వీడియోలో చెప్పాను. సో హోప్ మీకు అది యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నా. సో ఈ వీడియో లాస్ట్ వరకు వచ్చాం కాబట్టి నేను చెప్తానన్న టిప్ ఏంటంటే, ఒకవేళ మీరు డ్రాప్ షిప్పింగ్లో సక్సెస్ కావాలి అనుకుంటే ఒక్క ప్రోడక్ట్ మీద డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే మన ఇండియాలో ఏ ప్లేస్లో అయినా ఆ ప్రోడక్ట్ యొక్క ట్రెండ్ అనేది కొంతకాలమే ఉంటుంది. ఆ ట్రెండ్ అయిన తర్వాత వాటి యొక్క సేల్స్ ర్యాపిడ్గా పడిపోద్ది. సో ఒకవేళ మీరు ఒక ప్రోడక్ట్ను మాత్రం డిపెండ్ అయ్యి మీ హోల్ డ్రాప్ షిప్పింగ్ను రన్ చేస్తానంటే అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఒక కేటగిరీని పిక్ చేసుకోండి, ఆ కేటగిరీ మీద మొత్తం కేటగిరీను మొత్తం కేటగిరీకి ఈ డ్రాప్ షిప్పింగ్ను రన్ చేయండి. సో ఇలా కేటగిరీ పిక్ చేసుకొని, యూనిక్ కేటగిరీ పిక్ చేసుకొని రన్ చేయడం వల్ల యూస్ ఏంటంటే, మీకు వైడ్ వెరైటీ ఆఫ్ కేటగిరీ ఉన్నందువల్ల ఏ ఒక్క ప్రోడక్ట్ యాడ్ను క్లిక్ చేసి మీ వెబ్సైట్కి వచ్చినా మిగిలిన ప్రోడక్ట్ను చూసే ఐడియాస్ కూడా ఉంటాయి. కస్టమర్ మిగిలిన ప్రోడక్ట్ని కూడా చూస్తారు. సో దీనివల్ల మీ సేల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ దాంతోపాటు ఒకవేళ సేల్స్ ఇంక్రీజ్ అయ్యిందంటే, ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా సేల్స్ వచ్చిందంటే మీరు మీ ఓన్ బ్రాండ్ను క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఓన్ బ్రాండ్ను క్రియేట్ చేయడం వల్ల మీరు లాంగ్ టర్మ్కి దీన్ని థింక్ చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు. మీ యొక్క ఓన్ బ్రాండ్ను మీరు కంటిన్యూ చేసి దీన్ని లాంగ్ టర్మ్ బిజినెస్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ఏది చేసినా ఒక్క ప్రోడక్ట్కు స్టిక్ చేయకండి, ఒక కేటగిరీని పిక్ చేసుకొని ఒక కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ను రన్ చేయడం కానీ, ఒక్క కేటగిరీకి మాత్రం స్టిక్ చేసి ఆ ఒక్క కేటగిరీ మీద మాత్రం ఫోకస్ చేయండి అండ్ సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకవేళ యూస్ఫుల్గా ఉంటే ఇంకా ఇటువంటి వీడియోస్కు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్లో చెప్పండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.